చూచి వారందరూ యుద్ధం చేసి ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడి ఉన్నారు. విషాదము కరుణ ఆవరించగా అతనికి బలాన్ని కోల్పోయి మనసు భ్రాంతిమయం కాగా యుద్ధం చేయాలని నిశ్చయాన్ని వదిలిపెడతాడు. అందుకని దీని పేరు కురుక్షేత్ర యుద్ధరంగంలో సైనిక పరిశీలనము అన్నమాట. దాన్ని రెండో అధ్యాయం గీతాసారము దీని పేరు. అర్జునుడు శిష్యుడిగా శ్రీకృష్ణ భగవానుడికి శరణాగతుడవుతాడు. తాత్కాలికమైన భౌతిక దేహానికి నిత్యమైన ఆత్మకు ఉన్నట్టి మూల భేదాన్ని వివరిస్తూ శ్రీకృష్ణుడు అతనికి ఉపదేశాన్ని మొదలుపెట్టాడు. పునర్జన్మ విధానము, నిస్వార్థమైన భగవత్ సేవా స్వభావము, ఆత్మదర్శి అయిన వ్యక్తి యొక్క లక్షణాలను భగవంతుడి అధ్యాయంలో వివరిస్తాడు. ఇక మూడవ అధ్యాయం కర్మయోగం. ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక రకమైన పనులు అంటే కర్మలో తప్పక నెలకొనవలసి ఉంటుంది. కానీ కర్మలు అతన్ని ఈ జగత్తులో బంధించడమా లేదా దీని నుంచి ముక్తులు చేయడమా? మనం చేసే ప్రతి పని కూడా మనం మళ్ళీ మళ్ళీ జన్మలో చిక్కుకోవడమా, బంధించడమా, ముక్తి పొందడమా చేస్తాయి. కనుక భగవంతుని ప్రీతి కోసమై నిస్వార్థంగా పనిచేయడం ద్వారా మనిషి కర్మ సిద్ధాంతం అంటే చర్య ప్రచర్య దాని నుంచి ముక్తులై ఆత్మ పరమాత్మ దివ్య జ్ఞానాన్ని పొందుతారు. దీని గురించి 3వ అధ్యాయంలో వివరించబడింది. నాలుగో అధ్యాయం దివ్య జ్ఞానం. అధ్యాయం పేరు దివ్య జ్ఞానం అంటే ఆత్మ భగవంతుడు వారి సంబంధానికి వచ్చిన ఆధ్యాత్మిక జ్ఞానము. పవిత్రం చేసేది ఏది, ముక్తిని కలిగించేది ఏది, ఇవన్నిటి గురించి కూడా అట్టి జ్ఞానం నిస్వార్థమైన భక్తియుత కర్మ అంటే భగవంతుని కోసం భక్తితోటి మనం చేసే పని ద్వారా తర్వాత భక్తియుత కర్మయోగపు యొక్క ఫలం, మనం చేసే పనికి వచ్చే ఫలం ఏంటి? గీత యొక్క అత్యంత పురాతన చరిత్ర, భౌతిక జగత్తులో కార్యక్రమం చొప్పున కలిగే మన అవతరణ ఉద్దేశ ప్రాధాన్యతలను గురువును ఆత్మదర్శి అయిన బోధకుడు ఆశ్రయించవలసిన అవసరాన్ని భగవంతుడు వస్తారు. అంటే గురువును ఏమంటారు, గురువును ఆశ్రయించవలసిన అవసరం ఏమిటి అనేది 4వ అధ్యాయంలో బోధిస్తారు. అందుకని ఈ అధ్యాయం పేరు దివ్య జ్ఞానం. తర్వాత 5వ అధ్యాయం కర్మయోగం. కృష్ణ భక్తి భావనలో ఎలా కర్మ చేయాలి అంటే మనం కర్మ చేయక తప్పదు, దేహాన్ని పోషించుకోవాలి. ఆ చేసే కర్మ కృష్ణ భక్తి భావనతోటి ఎలా చేయాలి? పొద్దున భాగవతంలో చెప్పుకున్నావు కదా, భావన అంటే ఆసక్తికి పీఠం వంటిది. మన భావన అనే ఆసక్తి మీద భావన అనే పీఠం మీద ఏం ఆసక్తి ఉంది? భౌతికమైన ఆసక్తి, భగవంతుని మీద ఆసక్తి చాలా ఇంపార్టెంట్. ఈ విధముగా బయటికి అన్ని కర్మలు చేస్తున్నట్టు కనిపిస్తున్నా లోపల వాటి ఫలాలను వదిలిన వివేకవంతులు దివ్యమైన జ్ఞానం అనే అగ్నితో పవిత్రమై, అంటే జ్ఞానం అనేది ఎలాంటిది? అగ్నితో పోలుస్తున్నారు. అది మనం ఏం చేస్తుంది? అగ్ని మనం దివ్య జ్ఞానాన్ని పొందితే అగ్ని ఏం చేస్తుంది? మనకున్న కర్మ ఫలాలన్నీ కాల్చివేస్తుంది. కనుక దివ్య జ్ఞానంతో పవిత్రుడే శాంతిని, అసంగత్వాన్ని, ఓర్పును, ఆధ్యాత్మిక దృష్టిని, ఆనందాన్ని పొందుతారు. ఆ జ్ఞానం వచ్చిన వాళ్ళు వీటన్నిటిని కూడా పొందుతారు. 6వ అధ్యాయం ధ్యాన యోగం. అష్టాంగ యోగం అంటే యాంత్రికమైన ధ్యాన యోగ సాధన. మనసులో ఇంద్రియాలను గ్రహించి ధ్యానాన్ని పరమాత్ముడిపై
అంటే హృదయంలో నెలకొన్న పరమాత్ముడిపై ఇంద్రియాలను గ్రహించి భగవంతుడి రూపం మీద నిలపాలి. అదే ధ్యాన యోగం. ఈ సాధన సమాధిని పూర్ణ భగవత్ చైతన్యం కల్పిస్తుంది. ఎప్పుడైతే ఆ సాధన మనకి సమాధి స్థితి అంటే మనం 100 మందిలో 1000 మంది 1,00,000 మందిలో ఉన్నా కూడా మనకు భగవంతుడి వెంటి పక్కకు తిరగకుండా ఉంటుంది. అలా ఉండటం వల్ల ఏంటి లాభం మనకి? వినిపిస్తుందమ్మా అందరికి? వినిపిస్తుంది బాగా. 7వ అధ్యాయం భగవద్విజ్ఞానం. శ్రీకృష్ణ భగవానుడే పరతత్వము, పరమ కారణము, భౌతికము ఆధ్యాత్మికమైన సమస్తానికి పోషణ శక్తి. మహాత్ములు భక్తితో అతనికి శరణు చొచ్చుతారు. కాగా పాపాత్ములు తమ మనసును ఇతర విషయాల మీదకు మళ్ళిస్తారు. ఎవరు భగవంతునికి ఎవరు శరణు వచ్చేది? భక్తులు. ఎవరు? ఆయన గొప్పతనాన్ని గుర్తించిన వాళ్ళు. అలా గుర్తించని వాళ్ళు భగవంతుడి మనసు మళ్లించకుండా భౌతిక విషయాల మీదనే మనసు లగ్నం చేస్తారు. 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి. జీవితం మొత్తం ముఖ్యంగా మరణ సమయంలో భక్తితో భగవంతుని స్మరించడం ద్వారా మనిషి ఈ భౌతిక జగత్తుకు అతీతమైన పరంధామాన్ని ఎలా పొందుతాడో దీంట్లో చెబుతున్నారు. 8వ అధ్యాయం భగవత్ ప్రాప్తి అంటే భగవంతుని ఎలా పొందాలి. దాంట్లో శ్లోకాలు మనం చెప్పుకుంటాం కదా. తస్మా సర్వేషు కాలేషు యమ్యం వాపి స్మరణ భావం. 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయం పరమ రహస్య జ్ఞానం. శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, పరమ ఆరాధ్య విషయం. దివ్యమైన భక్తియుత సేవ అంటే భక్తి ద్వారా ఆత్మ నిశ్చయంగా అతనితో సంబంధాన్ని కలిగి ఉంటుంది. విశుద్ధ భక్తిని జాగృతం చేసుకోవడం ద్వారా మనిషి ఆధ్యాత్మిక జగత్తులో శ్రీకృష్ణుడి దగ్గరికే తిరిగి వెళ్తారు. ఎవరైతే వాళ్ళ భక్తిని మానవ జన్మ జాగృతం చేసుకుంటారో వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? భగవంతుడి లోకానికే వెళ్తారు. అదంతా కూడా 9వ అధ్యాయం చెప్పు. కానీ దానికి ప్రయత్నించే వాళ్ళు ఎంతమంది? దివ్యమైనది అంటే శాశ్వతమైనది. భగవంతుడు మనం చేసే సేవ శాశ్వతం. కానీ సంసారము, పిల్లలు, డబ్బులు, ఇల్లు, వాకిలి ఇదేమో శాశ్వతమా? కానీ మనం పనిచేసేది అశాశ్వతమైన దానికోసమే ఎక్కువ పని చేస్తున్నాము. శాశ్వతమైన దాన్ని ఒక మూలన పెట్టేస్తున్నాం, మొక్కుబడిగా చేస్తున్నాం. అదే మన అజ్ఞానం, అదే మన మూర్ఖత్వం అన్నమాట. ఇక 10వ అధ్యాయము భగవద్ విభూతి. ఆధ్యాత్మిక జగత్తులో గాని భౌతిక ప్రపంచంలో గాని శక్తిని, సౌందర్యాన్ని, వైభవాన్ని, ఉన్నతత్వాన్ని ప్రదర్శించే అన్ని అద్భుతమైన విషయాలు కూడా శ్రీకృష్ణ భగవాన్ని దివ్య శక్తులు, వైభవాల పాక్షిక రూపాలే అవుతాయి. సర్వ కారణాలకు పరమ కారణుడిగా, సమస్తానికి ఆధారము మరియు సారముగా శ్రీకృష్ణుడే సకల జీవుల పరమ పూజాధ్యేయమని 10వ అధ్యాయం చెబుతుంది. ఇక 11 శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి దివ్య దృష్టిని ప్రసాదించి తన అనంతమైన విశ్వరూపాన్ని ప్రకటిస్తాడు. ఆ విధంగా అతడు తన దివ్యత్వాన్ని నిస్సంశయముగా స్థాపన చేశాడు. తన సర్వ సుందరమైన మానవుని పోలిన రూపమే భగవంతుని మూల రూపమని శ్రీకృష్ణుడు వివరిస్తాడు. కేవలము విశుద్ధమైన భక్తి ద్వారానే మనిషి ఆ రూపాన్ని, ఏది 2 భుజాలతో ఉన్న కృష్ణుడి రూపాన్ని విశుద్ధమైన భక్తి ద్వారానే మనము తెలుసుకోగలుగుతాం. అంతేగాని చతుర్భుజ నారాయణ రూపాన్ని కొంతమంది తెలుసుకోగలుగుతారు. కానీ దివ్యమైన శ్యామ సుందర రూపాన్ని విశుద్ధ భక్తిలోకి వస్తేనే మనం అర్థం చేసుకోగలుగుతాం. 12వ అధ్యాయం భక్తి యోగం. భక్తి యోగం అంటే శ్రీకృష్ణ భగవాన్ విశుద్ధమైన భక్తియుత సేవ. భగవంతుని యొక్క భక్తి సేవే భక్తి యోగం. సేవలో లేకుండా భక్తి యోగంలో ఉన్నామంటే భ్రమ. అది ఆధ్యాత్మిక అస్తిత్వ పరమావధి అయిన విశుద్ధమైన కృష్ణ ప్రేమను పొందడానికి అత్యున్నతమైన అవసరమైన పద్ధతి. ఈ పరమ పదాన్ని అంటే ఈ మంచి మార్గాన్ని పాటించేవారు మంచి గుణాలంటే దివ్యమైన గుణాలను పెంచుకుంటారు. దివ్య గుణాలు అంటే దేవతల లాంటి మంచి మంచి గుణాలు. ఏంటి దేవతా గుణాలు? వినాయకుడికి రేపు వినాయక చవితి వస్తుంది, వినాయకుడికి పూజ చేస్తారు, ప్రార్థన చేస్తారు. తీరుస్తాడా లేదా? ఎందుకు? పరమ వైష్ణవుడు ఆయన.
చెబుతున్నారు. బ్రహ్మ సమితిలో బ్రహ్మదేవుడు యత్పాద పల్లవ వినిదం యత్పాద పల్లవ యుగం వినిదాయ కుంభ ద్వంద్వే ప్రణామ సమయేశ గణాధిరాజ విఘ్నం విహంతు మలమస్య జగత్ప్రయస్య గోవిందమాది పురుషం తమహం భజామి. వినాయకుడికి విఘ్నాలు తొలగించే శక్తి ఎవరిచ్చారు? భగవంతుడే. ఎలా ఇచ్చాడు? తన కుంభద్వయం అంటే వీటిని కుంభద్వయం అంటారు. వీటిని భగవంతుని యొక్క పాద పద్మాల మీద ఆనించి వేడుకుంటే దేవతలకి అందరికీ కూడా ఎవరెవరి స్థానాన్ని కేటాయించింది భగవాన్. అట్లే వినాయకుడి విఘ్నాలని తొలగించే శక్తిని భగవంతుడు ఇచ్చాడు. అట్లా దేవతా లక్షణాలు అంటే ఏంటి? జాలి, దయ, కరుణ, భర్తను ఉదయం కలిగి ఉంటారు. ఎవరన్నా పోయి దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఏడ్చి నాకు ఒక మంచి భర్త కావాలి తల్లి అంటే ఇచ్చేస్తుంది. నాకు చాలా డబ్బులు కావాలి తల్లి అప్పులు ఉండాలంటే ఇచ్చేస్తుంది. అట్లే వినాయకుడిని గాని ఆంజనేయ స్వామి కూడా భక్తుడే కానీ దేవత అయ్యాడు. ఎందుకు? తన రామ భక్తి ద్వారా. అట్లా అవన్నీ కూడా దేవతా లక్షణాలు, దివ్య గుణాలు అన్నమాట. మరి అసూయ గుణాలు ఎలా ఉంటాయి? అసూయ, ద్వేషము, పాపము, స్వార్థము, ఇవన్నీ కూడా రాక్షస గుణాలు. మరి భక్తి చేస్తూ ఉంటే రాక్షస గుణాలు తగ్గి దేవతా గుణాలు రావాలా? వద్దు. అలా వచ్చినప్పుడే భక్తులు అనిపించుకుంటాం. తర్వాత ఈ భక్తి యోగంలో, భక్తి యోగం అంటే శ్రీకృష్ణ భగవాన్ని విశుద్ధ భక్తియుత సేవయే. భక్తియుత సేవ అంటే శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, వందనం, దాస్యం, సంఖ్యవచనం, ఆత్మనివేదం, నవవేద భక్తి మార్గం. వీటిలో కొన్నిటితోటైనా సరే అన్నిటితోనైనా సరే మనం సంబంధాన్ని కలిగి ఉండాలి. అప్పుడే మనం భక్తి యోగంలో ఉన్నట్టు. భక్తి అంటే ప్రభుపాద చెప్తారు, డివోషన్ మీన్స్ డివోషనల్ సర్వీస్, డెడికేషన్, డిసిప్లిన్. క్రమశిక్షణ ఉండాలి, భక్తి సేవ చేయాలి, బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత అంటే మనం అందరం ఇక్కడ గుళ్ళో ఉంటున్నాం. సమయానికి భగవంతుడికి హారతి చేయడము, భగవంతుడికి సమయానికి భోగా పెట్టడము, ఇవన్నీ మన బాధ్యతలు. నేనెందుకు పెడతా, నేనెందుకు చేస్తా అంటే అది భక్తి కానే కాదు. అప్పుడు ఇక్కడ ఉండాల్సిన అవసరమే ఉండదు. మనం ఏదైనా సరే భగవంతుడి సేవ ఉందంటే నేను చెయ్యను, నాకు కుదరదు, నాకు శక్తి లేదు అనకూడదు. శక్తి లేనప్పుడు భగవంతుడు ఒక వ్యక్తి ద్వారా, అది గురువు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అథారిటీ కావచ్చు, ఎవరైనా శక్తి లేని వాళ్ళకి భగవంతుడు ఎలా వాళ్ళ ద్వారా ఆజ్ఞాపిస్తాం అంటే ఉన్న శక్తిని దాచుకుంటున్నాం. లేదంటే వాళ్ళ నోటి వెంట ఒక మాట వస్తే అది భగవంతుడి ఆజ్ఞ కాదా అంటే మీరు అనుకోవచ్చు. అట్లాంటి గుళ్ళో ఉంటాళ్ళు భక్తి లేనాడు చెప్తే కూడా వినాలి. మనకు ఆ విచక్షణ జ్ఞానం వీళ్ళకి భక్తి ఉందా లేదా, వీళ్ళకి నాకు సేవ కేటాయించే అధికారం వీళ్ళకొందరు అర్హత ఉందా లేదా తెలియాలంటే ఫస్ట్ మనం భక్తులం కావాలి. భక్తులం అయితే అప్పుడు ఎదురు వ్యక్తి యొక్క అర్హతను మనం నిర్ణయించాలి. మనకు భక్తి లేదు, శాస్త్రం తెలియదు, ఎన్నామా పన్నామా అంటే ఎట్లా తెలుస్తుంది? మనకు ఆ జ్ఞానం రాదు. రాత్రి 13వ అధ్యాయం 13వ అధ్యాయం ఏం చెప్తున్నా? దేహానికి ఆత్మకు, ఆ రెండింటికి అతీతంగా ఉండే పరమాత్మకు భేదం ఏంటి? అది అర్థం చేసుకోవాలి. భౌతిక జగత్తు నుంచి ఎలా ముక్తి పొందుతాడో 13వ అధ్యాయంలో. 14వ అధ్యాయం దేహాన్ని ధరించిన దేహదారులంతా 3 గుణాలంటే రజోగుణం, తమోగుణం, సత్వగుణం, వీటి అధీనంలో ఉంటారు. ఆ గుణాలే మన మీద పనిచేస్తాయి. తమోగుణం అంటే అజ్ఞానము, కోపం, అహంకారం, దంభం, దర్పం అవన్నీ వస్తాయి. రజోగుణం అంటే కోరికలు, ఉదాహరణ ఒకటి వస్తానే ఉంటాయి. అదిగా అదిగా ఇచ్చేయాలి. కొంతమంది అంటారు మాకు ఏ కోరికలు లేవు, దీంట్లోకి వచ్చాక అన్ని పోయింది. అది మనకు తెలియకుండానే లోపల గడ్డి కనుక తుంగగడ్డి పీకుతుంటే అది మొత్తం క్లీన్ గా చేస్తారు. రేపు మళ్ళీ ఇంతంత మొలకలు వస్తాయి. 3వ రోజుకి మళ్ళీ ఇంత ఎత్తున అయిపోతాయి. ఎందుకు? వాటి రూట్ కింద ఉంది కాదు. ఆ కోరికలు రూట్ సహా తీసి పైకి లేదంటాము, కానీ మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఏ కోరికలు లేకపోతే 24 గంటలు భగవంతుని సేవ చేసి ప్రసాదం కూడా పెట్టకపోతే సంతోషంగా ఉండగలము. మనం పనంతా చేయించుకుంటున్నారు, టైంకి ప్రసాదం కూడా పెట్టి గుళ్ళో వాళ్ళు వేస్ట్ అని ఉంటాము. ఎందుకు? నిజంగా భగవంతుడి మీద ఆధారపడితే మనకి ఖచ్చితంగా ఆ టైంకి రాకపోయినా కూడా భగవంతుడు ఎప్పటి అలా ఆయన పరీక్షిస్తున్నాడు. మస్తుగా శాంతంగా ఉంటావా చూస్తున్నాడు. కానీ 350 రోజులు పుట్టిన కానీ సచ్చిందా తింటూనే ఉన్నాం కదా ఏళ్ళ తరబడి.
పెద్ద పెద్ద బావులన్నా కొడుతున్నాయి, చెరువులన్నా కొడుతున్నాయి, కడుపు పుట్టలేదు. ఏమో కొద్ది లేట్ అయితే పోతుంది. ఏకాదశి రోజు నకనక రాడిపోతుంది జీవాత్మ. అసలు ఏం కూడా మరి నిద్ర కూడా కాదు. నీళ్ళు తాగిన అద్దెన్నా ఇద్దన్నా అన్నం 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 అన్నం. ఎందుకు మరి ఏదైనా కడుపు ఎందుకులా. ఈ విధంగా తర్వాత 14వ అధ్యాయంలో దేవదాన జీవులంతా ఈ 3 గుణాలంటే రజోగుణ, తమోగుణ, సత్వగుణాలు అధీనంలో ఉన్నాయి. ఈ గుణాలంటే ఏమిటో మనపై ఏ విధంగా పనిచేస్తాయో, మనిషి వాటిని ఏ విధంగా దాటుతాడో, దివ్య స్థితిని పొందిన వాణి యొక్క లక్షణాలు ఏంటో భగవంతుడు వివరిస్తాడు. ఇక 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం. ఈ భౌతిక జగత్తు యొక్క బంధం నుంచి విడిపడము, శ్రీకృష్ణుడు దేవాది దేవుడుగా అర్థం చేసుకోవడము వేద జ్ఞానం యొక్క చివరి ముఖ్య ఉద్దేశం. శ్రీకృష్ణుడి యొక్క పరమ రూపాన్ని ఎరిగిన వాడు అతనికి శరణాగతిని భక్తి సేవనే. 14లోనేమో ఈ 3 గుణాల్లో చిక్కుకొని అవి మన మీద ఏ విధంగా పనిచేస్తాయో, వాటిని మనిషి ఎలా దాటాలో, దాటిన వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో 14 చెప్పారు. 15లో ఈ భౌతిక ప్రపంచం యొక్క బంధం నుంచి బయటపడి భగవంతుని అర్థం చేసుకొని వేద జ్ఞానం యొక్క చివరి ముఖ్య ఉద్దేశం అని శ్రీకృష్ణుని పరమ రూపాన్ని ఎరిగిన వాడు అతనికి శరణాగతుడై భక్తియుత సేవలోనే. 16వ అధ్యాయం దైవాసుర సభ. దైవీ లక్షణాలేంటి, అశ్రీ లక్షణాలేంటి? 16వ అధ్యాయం రాక్షస గుణాలు కలిగి ఉండి శాస్త్ర విధులు పాటించకుండా చపలమైన చిత్తంతో, అంటే నిమిషానికి ఒకలాగా మారే చిత్తంతో. ఎవరికి ఉంటుంది చపల చిత్తం? అంటే నిమిషానికో మారే బుద్ధి, నిమిషానికో మాట. అసురులకి వేషం ఎలా ఉన్నా నో ప్రాబ్లం. భక్తుల వేషంలో ఉన్నా సరే నిమిషానికో మాట, నిమిషానికి ఒక మనసు ఉంటే అసురులు. ఎవరు చెబుతున్నారు? భగవద్గీతలో కృష్ణ చెప్తున్నారు. అంటే భక్తులు ఒక మాట అంటే ఆ మాట కట్టుబడి ఉండాలి. మాట తప్పితే బలిలాగా పడుతుంది, బలి జన్మ వస్తుంది. అందుకని 4 గంటల ఒక మాటనే ఉంది, ఆలోచించాలి. అన్నాక ఆచరణలోకి రావాలి. తొందరపడి మాట ఇవ్వకూడదు, ఇస్తే తప్పకూడదు. ఎవరికి? భక్తులకు మెయిన్. భగవంతుడికి ఇచ్చి తప్పకూడదు, భక్తులకు అసలు అంతకన్నా తప్పకూడదు మాట. కనుక ఎవరైతే భౌతిక జగత్తు బంధం నుంచి విడిపడ్డము, శ్రీకృష్ణ దేవాదేవుడిగా అర్థం చేసుకోవడమే వేదాల యొక్క చివరి ఉద్దేశం తెలుసుకొని భగవంతుని రూపాన్ని ఎరిగి అతనికి శరణ పొందుతారో వాళ్ళు ఆయన భక్తి యొక్క సేవలోనే ఉంటారు. మరి దేన్ని మాయలో ఉండరు, మాయను సేవించారు. వాళ్ళు ఇంకా మాయలో ఉన్నారు అంటే భగవంతునికి శరణాగతి కాలేదు. శరణాగతి అయితే మాయ దూరంగా పోతుంది, మాయలో ఉంటే శరణాగతికి దూరంగా ఉంటుంది. ఏదైనా ఒకటే ఉంటుంది, మనకి 2 ఉండదు. కొంతమంది శరణాగతిలో కూడా ఉన్నాం మేము, కానీ సంసారాలు కూడా మాకు ఇంపార్టెంట్. అదే మాయ. తర్వాత 16 దైవాసుర స్వభావాలు. అంటే అసుర గుణాలు కలిగి ఉండి శాస్త్రాన్ని పాటించకుండా చపలమైన చిత్తంతో నిమిషానికోలాగా మారుతూ నీచి జీవించేవారు నీచమైన జన్మను పొంది గోబంధాలు మరీ తెచ్చుకుంటారు. నీచమైన జన్మ అంటే కుక్క, పంది, పిల్లి, గాడిద లాంటి జన్మలు పెంచుకుంటారు. కానీ ఎవరైతే దివ్య గుణాలు కలిగి ఉండి అసూయ, ద్వేషము ఇవన్నిటి నుంచి బయటపడి మంచి లక్షణాలు కలిగి ఉంటారు, వాళ్ళు శాస్త్రానికి కట్టుబడి కంట్రోల్లో ఉన్న జీవితాన్ని గడుపుతూ క్రమక్రమంగా ఆధ్యాత్మిక పూర్ణత్వాన్ని బట్టి భగవంతుని కానీ దేవుడు. అలాగా రాక్షస గుణాలు కలిగి ఉండి నిమిషానికి లాగా బుద్ధి మారుతూ శాస్త్రాన్ని పట్టించుకోకుండా ఉండేవాళ్ళు నీచ జన్మలు పొంది నరకలోకాలు. ఈ 2 మార్గాలు, 3వ మార్గం లేదు. అయితే నరకం, అయితే వైకుంఠం. 17వ అధ్యాయం శబ్దాత్రయ విభాగం. భౌతిక ప్రకృతి గుణాలకు సంబంధించినవి వాటిని ఉద్భవించినట్టు 3 రకాల శ్రద్ధలు ఉన్నాయి. రజోగుణంలో, తమోగుణం ఉన్నట్టు శ్రద్ధను కూడిన వారితో చేయబడే కర్మలు కేవలం తాత్కాలికమైన భౌతిక ఫలితాన్ని ఇస్తాయి. ఎవరైతే రజోగుణంలో, తమోగుణంలో కర్మలు చేస్తారో అది ఎలాంటి కర్మైనా కావచ్చు. ఎగ్జాంపుల్, వంట చేస్తున్నావు, నువ్వు రజోగుణంలో వండుతున్నావు, కోరిక కడుపులో మంచిగా ఏది శామగడ్డ కూర వండుకోవాలని, నీకు మామిడికాయ పప్పు చేసుకోవాలని, అప్పుడు వండేప్పుడు ఏ బాగుంటుంది, వంట అయిపోతే విడివిడి అన్నం వేసుకొని తినాలి. రజోగుణం తింటాడా దేవుడు?
నువ్వు వండుకున్నది నువ్వేది ఇలా చూస్తాడంతే, ప్లేట్కెళ్ళి వదిలేస్తాడు, తినడు బాబు. అదే కనుక తోటలో పోయి మామిడికాయలు కోసుకొని, ఒక కృష్ణ నీకు ఒక్కసారిగా నేను మామిడికాయ పప్పు చేయలేదు కానీ ఆయన ఈ మామిడికాయ పప్పు చేసి పెడతా, బాగా తినియాల, రోజు ఆ మాతాజీ ఏం చేస్తుందో ఏమో, నేను ఇలా ప్రేమగా చేస్తా కృష్ణ, మామిడికాయ పప్పు తిని, చామగడ్డలు తాలింపు చేస్తున్నాను తినమని ప్రేమగా అనుకుంటా ఉంటే రొట్టెలు వేసుకుంటే తింటాడు కృష్ణ. అది తిన్న వాళ్ళందరూ కూడా కృష్ణ భక్తి వస్తుంది. తినేవాళ్ళు మాటలేదు అంటే మనం పెట్టే దేవుడు తింటలే ఎందుకు, దోషాలు ఎక్కడైనా దేవుళ్ళలోనా మనలోనా, మనలోనే ఉంది. పెట్టే భావన చేసే భావన సరిగ్గా లేదు. అందుకనే చాలా ఇంపార్టెంట్. రజోగుణంతో తమో గుణంతో చిరాకుతో పరాకుతో కోపంతో ద్వేషంతో వంట చేస్తే దేవుడు అసలు తినడు. అది తిన్న వాళ్ళందరూ కూడా ఎలా మారిపోతారు, సేమ్ రాక్షసులాగా మారిపోయి అసలు ఒక్కలాగా ఎప్పుడు ఫైటింగ్ చాలా ఇంపార్టెంట్. అందుకనే సేవకే గంటే రెండు సత్వగుణంలో ఉండాలి. గంట కొట్టే బ్రాహ్మణులు, గంట తిప్పే బ్రాహ్మణులు. పుట్టిగా బ్రాహ్మణ్ లాగా ఉంటే కదా, బ్రాహ్మణ క్వాలిటీ అయితే సత్వగుణంలో ఉండడమే, శాంతంగా ఉండడమే. శాంతం లేదంటే మనం రజోగుణ తమోగుణ అసలు లక్ష్యం. అప్పుడు అలాంటప్పుడు వంట చేస్తే మనం చెడిపోవడం కాక 10 మందిని చెడగొడతాం. అప్పుడు ఏం చేయాలి మరి, ఆ గుణాల నుంచి బయటపడలేకపోతున్నాం, చాలా కష్టము. ఎలా బయటపడాలి, ఏం చెయ్యాలి వంట చేస్తే? వింటున్నా కూడా మనసు దాని మీద లగ్నం కాదు కదా. ఎందుకు లోపల ఆ రజోగుణం అనేది మనం విననీయదు కదా. కూర్చొని మంచిగా జపం చేయాలి. అక్షరాలతోటి క్లాసు విన్నా కూడా మనసులోకి రాదు. ఆ జపం చేస్తుంటే అప్పుడు క్రమంగా సత్వంలో వచ్చినప్పుడు ఉంటుంది. గుర్తుందా నీకు పంకజాంగిరి 7 అవుతుంది 7:30 అవుతుంది, ఎంత టెన్షన్ పడ్డదు. 16 మాలగాంధీ కిచెన్ లో వీళ్ళు తెల్లారు కానీ ఒక్క మాల చేశారంటే 2-3 పోతారు. వంటింటో కూరగాయలు కోసేవాళ్ళు, గిన్నెలు తోమేవాళ్ళు ఉండేవాళ్ళు. హడావుడు చేసినప్పుడు 8-9 కాదు పోగాలి అని 7:30కు పోయి కూడా 7 పోయి కూడా 8కి పోగా పంపించేసి. అర్థమైంది వంట ఎలా చేయాలో. మనం సరిగ్గా చేయలేకపోతే మనం చెడిపోవడం కాదు, మనం చేయకుండా తిన్న వాళ్ళందరూ కూడా చెడిపోతాం. ఏ భావంతో ఉండాలి, శాంతంగా దూకుడుగా ఉరికి చేయటం వాడు మానేసుకోండి. ప్రశాంతంగా 2 మాలలు జపం చేసుకొని, ఒక కృష్ణాన్ని సేవ మొదలవుతుంది. బాగా శక్తిని అయ్యా ఆ మీద గుణాలు పని చేయకుండా మంచిగా నీకోసం శ్రద్ధగా ఉండే శక్తిని కృష్ణ, కొన్ని మాలే చేశాను 16 చేయలేకపోతున్నాను అని ప్రార్థన చేసుకుంటూ వంటింట్లోకి వెళ్ళి తుడుచుకొని దేవుడి దగ్గర 2 అగరబత్తి పెట్టుకొని తుడిచి 2 పూలు పెట్టుకొని ఎంతో మంచిగా చేయాలి. అప్పుడు తిన్నాళ్ళు మారుతారు, భగవంతుడు కూడా తింటాడు. సేవ చేసిన ఫలితం దేవుడు తిన్నప్పుడు మనం సేవ చేసిన ఫలితాన్ని ఎలా పొందగలుగుతాము? పెట్టింది భగవంతుడు స్వీకరించకపోతే సేవా భాగ్యం మనకు దొరికినట్టే గాని దాన్ని మనం యూజ్ చేసుకోవట్లేదు సరిగ్గా. తర్వాత 16 అధ్యాయం అయిపోయింది. 17 భౌతిక ప్రకృతికి సంబంధించినవి ఉండి రజోగుణ తమోగుణ ఈ 3 గుణాలు కూడా వాటి నుంచే ఉద్భవించినట్టు 3 రకాల శ్రద్ధలు ఉంటాయి. అంటే మన శ్రద్ధ కూడా 3 రకాలు. తమోగుణంలో శ్రద్ధ, రజోగుణంలో శ్రద్ధ, సత్వగుణంలో ఉండే శ్రద్ధ, 3 రకాలు. ఒక్కొక్క దానికి ఒక్కో రకం ఉంటుంది. వాటి గురించి దీంట్లో చెప్తున్నా. అలా వారితో ఏది తమోగుణంలో ఉన్నట్టు శ్రద్ధను కూడిన వారితో చేయబడే కర్మలు కేవలం తాత్కాలికమైన పోతుంది. ఎవరైతే తమో గుణంలో ఇక్కడ పూజ అయినా సరే తమో గుణంలో చేస్తారో తాత్కాలిక ఫలితాన్ని, రజోగుణంలో చేస్తే కొంతవరకు, సత్వగుణంలో చేస్తే శాశ్వత ఫలితం. ఏంటి శాశ్వతంగా ఉండేది? దేహమా ఆత్మ? ఆత్మకి లాభాన్ని కలిగించేది తత్వగుణంలో చేసేది. రజోగుణంలో తమోగుణంలో చేసేవి దేహానికి కనుక శాస్త్ర ఆదేశానుసారం సత్వగుణంలో చేయబడే కర్మలు హృదయాన్ని నిర్మలం చేస్తాయి. శ్రీకృష్ణ భగవానుడి ఎడ విశుద్ధమైన విశ్వాసాన్ని, భక్తిని కలిగిస్తాయి. సత్వగుణం మనం చేసే పని భగవంతుడి పట్ల భక్తిని పెంచుతుంది,
విశ్వాసము కలుగుతుంది. తర్వాత హృదయాన్ని కూడా పవిత్రం చేస్తుంది. రజగుణం తమగుణం చేస్తే పవిత్రం అవుతుందా? కాదు. తర్వాత 18వ అధ్యాయం ముగింపు. సన్యాసం యొక్క పూర్ణత్వం అంటే సన్యాసం యొక్క అర్థం ఏంటి? చాలా మంది అనుకుంటారు కాషాయం కట్టుకొని సన్యాసిలాగా బతకడం, దండం త్రిదండం, మనస వాచ కర్మణ దండాన్ని పట్టుకుంటూ ఉండవటం అనుకుంటారు. కానీ సన్యాసం అంటే ఏంటో ఈ అధ్యాయం చెప్తారు. శ్రీకృష్ణ భగవానుడు వివరిస్తారు. బ్రహ్మానుభూతి అంటే ఆత్మానుభూతి, భగవద్గీత మహిమలు, గీత యొక్క చివరి సారాంశం ఏంటి అంటే ఆయన పూర్ణమైన నిబంధన లేని ప్రేమతో శరణాగతే చాలా ఉన్నత మార్గం అని వస్తుంది. అర్థమైందా? నిబంధనలు, నో కండిషన్స్. నన్ను కష్టాల నుంచి బయటపడేయ్యా నీ భక్తి చేస్తా, నాకు సంతానాన్ని అయ్యా నీ భక్తి చేస్తా, నో కండిషన్స్. అలా కండిషన్లు పెట్టి దేవుడికి మనం కోరికలు కోరుకుని నువ్వు ఇస్తేనే నేను ఇస్తానంటానికి భగవంతుడే మన సేవకుడు కాదు కదా. చేతులు కట్టుకొని నువ్వు అడిగి ఇమ్మటి ఇచ్చేసి సరేనమ్మ అలాగే ఇస్తానంటానికి. మన కష్టం వస్తే ఏమంటాం, ఎందుకయ్యా ఇట్లా చేస్తున్నావు అంట. ఎవరు చేశారు? ఆయన చేశాడు. మనం అనుభవించే సుఖం గాని దుఃఖం గాని మన కర్మల్ని మనం అనుభవిస్తున్నాం అనేది ఎవరిని? ఎందుకో దేవుడు ఇట్లా చేస్తున్నాడు నడలేడు అసలు. మనం దాచుకున్న పుణ్యాన్ని సుఖంలో రూపంలో అనిపిస్తాము, దాచుకున్న పాపాన్ని కష్టం రూపంలో అనుభవిస్తాము. కానీ నిందించేది ఎవరిని? భగవంతుడిని. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నారు? మానవ జీవితం యొక్క అర్థాన్ని, సన్యాసం యొక్క అర్థాన్ని, మనం చేసే పనుల మీద ప్రకృతి గుణాల ప్రభావం ఎలా ఉంటుందో వివరిస్తాడు ఇందులో శ్రీకృష్ణ భగవానుడు. తర్వాత ఆత్మానుభూతి, భగవద్గీత మహిమ, గీత యొక్క చివరి సారాంశం. ఈ 18 అధ్యాయాలు 700 శ్లోకాల సారాంశం ఏంటి అంటే తన పూర్ణమైన అంటే పూర్తిగా నిబంధనలు ఏమి లేనటువంటి ప్రేమపూర్వక శరణాగతే చాలా గొప్పదని దీంట్లో వివరిస్తున్నాడు 18 అధ్యాయం కృష్ణ. ఆ శరణాగతి మనిషిని అన్ని పాపాల నుంచి విముక్తులు చేస్తుంది, పరిపూర్ణ జ్ఞాన స్థాయికి అతనికి తీసుకోడు. శ్రీకృష్ణుడు నిత్యమైన ధామానికి అతను తిరిగి చేరుకునేటట్టుగా చేస్తుంది. ఈ 18 అధ్యాయం అర్థమైతే ఇదే లాస్ట్ జన్మ అవుతుంది. మళ్ళీ మళ్ళీ తావడం పుట్టడం అనేది ఉంది. 18 అధ్యాయాల సారాంశం అయిపోయింది కదా. ఈరోజు ఫస్ట్ అధ్యాయము, ఫస్ట్ శ్లోకం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 18 అధ్యాయాలు, 700 శ్లోకాలు. ఇది భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుడికి అర్జునుడికి మధ్య జరిగిన సంవాదము. ఇది మహాభారతంలో ఒక భాగం. ఎవరు రాశారు మహాభారతం? వ్యాస భగవానుడు చెప్పి వినాయకుడు రాశారు. బద్రీనాథ్లో జరిగింది ఇది. దాంట్లో ఒక భాగమే ఈ భగవద్గీత. దీంట్లో కల్పితాలు ఒక అక్షరం కూడా ఉండటానికి వీలు లేదు. 100% ఇది అపౌరుషేయం అంటారంటే భగవంతుని యొక్క ముఖ పద్మ నుంచి వచ్చింది కాబట్టి శాశ్వతంగా ఉంటుంది. అందుకని మనం ఒక 200 సంవత్సరాల క్రితం ఉన్న మన తాత ముత్తాతనే గుర్తుపెట్టుకోలేము. మరి ఇది 5000 సంవత్సరాల పైన అయింది. ఇప్పటికి కూడా ఎన్నో దేశాల్లో ఇది ప్రామాణిక గ్రంథంగా దీని మీద ప్రమాణాలు. బ్రిటిష్ లో కూడా మొన్న ఒక 2-3 సంవత్సరాల క్రితం ఋషి సునాక్ అని ఒక ఇన్ఫోసిస్ నారాయణ రెడ్డి అల్లుడు, ఆయన ఏమో ఋషి సునాక్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. ఆయన భగవద్గీత ప్రమాణం చేస్తారు. భారతదేశంలో కోర్టులో భగవద్గీత ప్రమాణం చేస్తారు. కానీ ఇతర దేశాల్లో మంత్రులు కూడా భగవద్గీత ప్రమాణం చేసి ప్రమాణ స్వీకారాలు చేస్తున్నారు. అంటే ఎంత గొప్ప గ్రంథం. ఎందుకంటే దాన్ని అపౌరుషేయము అంటారంటే శాశ్వతమైన గ్రంథము. ఈ భగవద్గీత ఎప్పుడైతే మనం పూర్తిగా అర్థం చేసుకోగలుగుతామో మానవ జన్మ యొక్క పూర్ణత్వాన్ని పొందుతాం. అదే లాస్ట్ అధ్యాయం. దీన్ని మరి కురుక్షేత్ర యొక్క విశిష్టత ఏంటో ఈ ఫస్ట్ శ్లోకంలో తెలుస్తుంది. ఈ రోజు 18 అధ్యాయాలు వివరణ చదువుతున్నాం కాబట్టి పావుదప్పు 8కే స్టార్ట్ అయింది. అందరూ కూడా ఎప్పటి నుంచి వచ్చి వాళ్ళు పావుదప్పు 8కే మొదలు పెట్టాము ఫస్ట్ రోజు కదా అని చెప్పి. రేపటి నుంచి కూడా 10 నిమిషాలు ముందే మొదలు పెడతాము. అందరూ జాయిన్ అయ్యేసరికి లేట్ అయితే మళ్ళీ క్లాస్ లేట్ అవుతుంది కనుక ఫస్ట్ శ్లోకం మీరు కూడా పలుకొచ్చు, పలికితే లేదంటే మళ్ళీ లేట్ అయింది కాబట్టి నేనే పలుకుతున్నా, వద్దులేండి. ఈ అధ్యాయం పేరు కురుక్షేత్ర యుద్ధరంగంలో సైనిక పరిశీలన.
మొదటి శ్లోకం. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకా పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు పలికెను, ఓ సంజయ, కురుక్షేత్రములోని ధర్మక్షేత్రములో నా పుత్రులు పాండుతనయులు యుద్ధము చేయగోరు వారై సమకూడిన పెమ్మట ఏమి చేసిరి. చూడండి ఏమంటున్నాడు, నా పుత్రుడు పాండు పుత్రుడు, తమ్ముడు చనిపోయాడు పసిబిడ్డలు అప్పుడే వాళ్ళు, మరి వాళ్ళు కూడా తన కొడుకుల్లో భావించుకున్నాడా? స్వార్థం ఎందుకు? ఆ రాజ్యాన్ని వాళ్ళు వస్తే తన కొడుకులకు వచ్చే వాటర్ తగ్గుతుంది. ఆయనలో ఏముంది? అసూయ, ద్వేషము ఇవన్నీ దండిగా మెండుగా ఉంది. అంతా నేనే అనుభవించాలి, అంతా నేనే, నాకే కావాలి, వాళ్ళందరూ లేకపోతే అని. అది కలియుగంలో రాక్షసులాగా ఉండక్కడి, చూడడానికి సురుటు గుటన్ని మంచిగా ఉంటుంది, కానీ లోపలంతా స్వార్థం. అది అసూయ లక్షణం, ధృతరాష్ట్రుడి లక్షణం. మరి తన స్వార్థం ద్వారా, పుత్ర ప్రేమ ద్వారా లాభాన్ని పొందాడు, నష్టపోయిందాడు. అది ధృతరాష్ట్రుడు నష్టపోయాడు. ఎలా? 100 మంది కొడుకులను కూడా యుద్ధంలో పోగొట్టుకొని, అనవ సంతానాన్ని కూడా పోగొట్టుకుని, కోడళ్ళు మనవాళ్ళ భార్యలో ఏదోలై వాళ్ళ వంశమే నాశనం అయిపోయింది. ఎందువల్ల? చిన్నప్పుడే కొడుక్కి భయం చెప్పి, చిన్నతండ్రి కొడుకులు రా, వాళ్ళ నాన్న లేరు, వాళ్ళు నా తమ్ముడు కొడుకులు, నీతో సమానంగా చూడు అని పిల్లవాడికి నేర్పలు వచ్చింది. దానివల్ల ఏమయ్యాడు? అసూయ ద్వేషాలు అతనితో పాటే పెరిగి పెద్దయి వాళ్ళ వంశాలనే కాల్చివేసి. అందుకనే తల్లిదండ్రి మొదటి గురువుల్లాగా పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి చెడు నేర్పించాలి. లేదంటే ఏమవుతుంది? తర్వాత వాళ్ళు నేర్పించకపోతే వాళ్ళే దుఃఖించాల్సి వస్తుంది. అలాంటి పుత్రుడిని కన్నందుకు ఏమంటారు? పుత్రుడికి పున్నామ నరకం తప్పు అంటారు. పుత్రుడు తప్పులు చేస్తే ఏమవుతుంది? దానికి శిక్ష కూడా పడుతుంది. ఎలా పడుతుంది అంటే, మండూకమునికి యమధర్మరాజు శూలదండను విధించాడు. ఎందుకు? ఆయన ఎప్పుడో చిన్నప్పుడు ఆ తూనీగలకు దారం కట్టిలా లాగుతారు కదా, లాగినందుకు శూలదండం కూడా. అప్పుడు మండూకముని అంటాడు, అలా ఎలా జరుగుతుంది? చిన్నప్పుడు తెలియచేసిన తప్పు కంటే, అవును నీ కొడుకు చేసిన తప్పు నీదే కదా బాధ్యత, అది పాపం అని కొడుకు నువ్వు నేర్పలేదు, శిక్ష తీయబడింది. అందుకని పిల్లలకు మనం చిన్నప్పటి నుంచి మంచి చెడు నేర్పకపోతే ఏమవుతుంది? పెద్ద అయ్యాక వాడు దుర్మార్గుల్లా మారుతాడు, సంఘానికే చీడపురుగులాగా మారు. ధృతరాష్ట్రుడు మారాడా లేదా? అతను స్వార్థం అతనితో ఆగిందా? చిన్న తండ్రి కొడుకుల్ని ఇంట్లో పెట్టి కాల్చాలని చూశాడు. తర్వాత వాళ్ళకు మోసం చేసి దూతంలో, మాయా దూతంలో వాళ్ళ రాజ్యాన్ని అన్యాయంగా లాక్కున్నాడు. వాళ్ళ భార్యను నిండు సభలో బట్టలెట్టి నగ్నంగా నిలబెట్టాలని చూశాడు. విషం పెట్టి చంపాలని చూశాడు. దీన్ని ఒక వ్యక్తి చేయకూడని ఘోరమైన పాపాలన్నీ కూడా చేశాడు. ఎందువల్ల? స్వార్థం. అంటే దాన్ని కట్టేయలేదు, పెంచి పోషించాడు. ఇంకా అలా చేసి కొడుకును కూడా నెలవేసుకొని పుత్ర అంటూ నొక్కల్లో ముద్దులు పెడుతూ, తండ్రి ప్రోత్సాహం నాకు కొడుకు ఎందుకు మలుతాడు మంచి మాట అంటే, దుర్యోధన చేసిన తప్పులకి తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. అందుకని శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర యుద్ధాన్ని నిర్ణయించాడు. కనుక మనము భగవద్గీతను ఒక కథలాగనో శ్లోకాలలాగనో పారాయణ చేయటం కాదు, ఈ మొదటి శ్లోకం నుంచి మన పిల్లల్ని మనం ఎలా పెంచాలని నేర్చుకో. లేదంటే ఏమవుతుంది? వంశం మొత్తం కూడా, ఒక వ్యక్తి దొంగగా మారాడు అనుకోండి, ఆ దొంగగా మారినాక వాళ్ళ కూర్చొని చూడదు, గుళ్ళో బ్రాహ్మణుడు ఫోను షర్ట్ అక్కడ పెట్టి పూజ చేసుకుంటా హనుమానికి అభిషేకం చేస్తా ఉంటాడు. ఏదో బయటికి పోతున్నా, ఏ బస్సులోనో ట్రైన్లోనో జేబు కొట్టేయాలనుకుంటున్నా, ఆంజనేయ స్వామి చుట్టూ 3 చుట్లు తిరుగుతాడు, మొక్కుతాడు, దండం పెట్టేప్పుడు చూసేసరికి ఎదురుంది పూజారి షర్టు ఫోను కనుక. నిజంగానే హైదరాబాద్ లో మా ఇంటికి దగ్గరలో గుడి ఉండేది, హనుమంతుడి గుడి. ఆ పూజారి 3 ఫోన్లు పోయింది, 2-3 సార్లు పర్సులు పోయింది. ఆడ పెట్టి పూజ చేస్తుంటే ఏం చేయాలి మాతాజీ? ఇంటి దగ్గర నుంచి షర్ట్ వేసుకురాకుండా రాలేదు, వేసుకొచ్చేవాడు ఫోన్ కావాలి, ఎవరో ఒకళ్ళు పూజల కోసం పిలుస్తారు, భార్య ఫోన్ చేస్తుంది, ఫోన్లు పోతున్నాయి, పర్సు పోతుంది. మరి అవసరం కదా పర్సు లేకుండా రాలేను, ఇట్లా పోతా. నేను పర్సు పుట్లో వేసాడు పెడితే అంటున్నాను, జాగ్రత్త అమ్మ దగ్గర పెట్టుకుని అయ్యి 3 పోయింది. వాడు పోయి మొక్కుతాడు. ఇక దేవతలు ఎలా ఉంటారు? దయామని దొంగడి కూడా కోరికను తీరుస్తారు. దానికోసం కూడా మనం కథ కూడా చెప్పుకోవచ్చు, తీరుస్తారు.
ఒకసారి ఒక దొంగ అట్లే పొద్దున్నేస్తే దొంగతనాలు మా పెద్ద పరిస్థితి మా నిండుగా ఉన్న పరిస్థితి ఒక 20 రోజులు దొంగతనం చేసే పండు ఏదో చిన్న చిత్ర మళ్ళాంటి పరిస్థితి దొరికితే మళ్ళీ మళ్ళాంటి దొంగతనానికి వెళ్ళాలి. అట్లే అతను దొంగతనానికి వెళ్తుంటే జనాలు బాగా తండోపుతాన్నారు, కార్లు ఆపి బైకులు ఆపి వెళ్తా ఉన్నారు ఆటోలు అట్లా. ఏంటో ఎంతమంది వెళ్తానికి ఎక్కడో బాగుంది ఇక్కడే దొరికిపోతే నాకు అనుకొని మంచిగా గుళ్ళో మొక్కొచ్చాడు. ఎక్కడ కృష్ణ మందిరంలోనే పోయాడు. లోపల పోతే అక్కడేంటి భాగవత ప్రవచనం, శ్రీకృష్ణ లీల ప్రవచనం, ప్రవచనకర్త గొప్ప పండితుడు అన్నమాట. జనాలు ఆయన బాగా పేరున్నాయి. చాగంటి లాగా చాగంటి భగవంతుడి గురించి పలుకుతాడు కానీ ఆచరించడు. ఎందుకు? కృష్ణ గురించి కృష్ణ కథ చాలా అమృతంలాగా చెబుతాడు కానీ కృష్ణ ఆయన పూజించడు కాబట్టి ఆయన మాటకు విలువ లేదు. భగవద్గీత రాబోయే శ్లోకాలు వస్తున్నాయి. ఆయన చెప్పిన విన్న వాళ్ళు, ఆయన పూజించిన వాళ్ళు, ఆయన గురించి చెప్పిన గురువుళ్ళు. అదే విధంగా అతను లోపలికి వచ్చాడు. జనాలు చూస్తే అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా మంచి ప్రవచనకర్తగా మెడల్లో నగలు చూసి అబ్బాయి నా పంట పండింది బాగా దొరికిపోతాయి అని కుర్చీలు కూడా ఖాళీలో మంది నిండిపోయారు. పక్కన నిలబడ్డాడు. ఎప్పుడు మెడల కలిగి అనుమానం వచ్చి ఎవరో ఒకళ్ళు పట్టుకొని 4 లాగుతారు కదా. అందుకని కాసేపు ప్రవచనకర్త వచ్చి కూర్చున్న కలిగి చెప్పినది. ఆ ప్రవచనకర్త వచ్చాడు. బాగా లీలలు వర్ణిస్తూ ఉన్నాడు. మధ్యలో కొన్నట్టు మధ్యలో ఎవరిని టార్గెట్ చేసి ఎవరు ఎవరిని కొట్టేయాలో ఆ ప్రవచనకర్త చెప్తున్నాడు. ఇదంటే మనం ఇది చదువుతాం నమామీశ్వరం. నమామీశ్వరంలో చదివినట్టుగా ఇదంతే ఒకనాథ గోపాల బాలు గురించి వర్ణిస్తున్నాడు ప్రవచనకర్త. చిన్నప్పుడు ఎలా ఉండేవాడు కృష్ణ, ఎంత అల్లరి చేసేవాడు, వెన్న దొంగతనం ఎలా చేసేవాడు, ఆ గోపెమ్మల గోడల మూతికి ఎలా రాసేవాడు, గుండెలన్నీ ఎట్లా పగలగొట్టి త్యాగం చేశాడు, అవన్నీ వర్ణిస్తూ ఉంటా ఆయన ఒంటి మీద నగలు అవన్నీ వర్ణిస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు వేళ్ల మెడలో కొట్టేసి ఒక్క ఆహారం వస్తుంది, లేకపోతే ఒక చైన్ వస్తుంది. ఆ పిల్లాడు ఎవరు అసలు కొడితే ఎనుక కుంభస్థలాన్ని కొట్టాలి, అన్ని పట్టుకుని అంటే చిన్నపిల్లాడని చెబుతున్నాడు. ఈ ఒంటి మీద మామిడి పిందెలు మొలతాడు, సిగ్గుబెళ్ళ మెడలో ఇవి నెత్తికి పెట్టి చేతులు కాళ్ళు అబ్బా ఇక నా జీవితం అంతా దొంగతాను లేకపోతే వాడెగిర కొట్టేయాలను వినుకుంటే బయటకు వచ్చేసాడు. కట్నే అయిపోయింది ప్రవచనం. అందరూ బయటకు వస్తుంటే ఇప్పుడు చెప్పిన పిల్లాడు ఎక్కడ ఉంటా అంటే ఏ పిల్లవాడు అన్నారు. అవన్నీ వేసుకున్న పిల్ల అంటే అతను అంటాడు ఈడెవరు పిచ్చోడు అని. ఎక్కడ ఉంటాడు? బృందావనంలో ఉంటాడు. వెటకారం అనేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు గోపాల బాలుడు బృందావనం అనుకుంటూ అడుగుతా దారి అడుక్కుంటూ వెళ్ళిపోతాడు. ఎక్కడికి మధురలో జరిగింది. అక్కడి నుంచి 13 కిలోమీటర్ల బృందావనం. అడుగుతా పోయేసరికి ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను అనుకుంటున్నాడు. ఆ పేరు మర్చిపోయి ఆ ఊర్లో పోయి ఎక్కడున్నాడు అక్కడ ఎలా వెతకాలి, పేరు గుర్తుంటే కదా నేను అడగలను. ఆ పేరు మళ్ళీ కలుసుకుంటే ఆ ఊరు వెళ్ళేసరికి ఎవరు ఎదురొచ్చారు? సాక్షాత్ ఆ గోపాల బాలుడు ఎదురొచ్చాడు. శ్యామ సుందరుడు ఎదురొచ్చి ఏమయ్యా ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి నొట్లు గొనుగుతున్నావు అనేసరికి ఏం లేదు, నేను అక్కడ ఒక ప్రవచనం విన్నాను, ఆ ఫలానా ఇవన్నీ వేసుకున్న పిల్లవాడు ఉంటాడంట. అంటే ఎందుకు అయ్యా నీకు అని. ఎందుకేంటి అవన్నీ కనుక నాకు వచ్చినాయి అంటే ఇక జీవితంలో నేను దొంగతనం చేసే పనే లేదు, నా కుటుంబాన్ని పోషించుకుంటూ నేను కూడా మంచిగా భక్తి చేసుకుంటా అన్నాడు. వెంటనే భగవంతుడు తన దివ్యమైన రూపంతో ప్రత్యక్షం, శ్యామ సుందర రూపంతో గోపాల బాలుడు చూసి తరించిపోయాడు. ఇక అప్పుడు దొంగతనం చేయాలని కోరిక ఎక్కడ వచ్చింది? అక్కడి నుంచి గోపాల బాల అనుకుంటా వచ్చాడు. బృందావనం అంటే ఎక్కడికొస్తారు ఆ బృందావనేశ్వరుడు ఆ శ్రీకృష్ణ భగవానుడు గోపాల బాలులాగా ఎదురయ్యాడు. చూడగానే మై మర్చిపోయి అప్పుడు ఏం చేశాడు? దొంగతనం మాట మర్చిపోయి అదరం మధురం వదనం మధురం మధురాష్టకం చెప్తూ ఉన్నాడు. మీకు ఫోన్లో కూడా వస్తుంది పాట, వినేవాళ్ళు వినొచ్చు, చదివేవాళ్ళు వచ్చినాడు పాడుకోవచ్చు. ఆ పాడుతూ భగవంతుడే కొన్ని 100 భజనలు రాశాడు గొప్ప భక్తులకి. దొంగతనాలు మానేశాడు, ఇల్లు వాకిలు వదిలేశాడు. అందుకనే సౌరాష్ట్రంలో కూడా అదే ఉంటుంది. ప్రజే ప్రసిద్ధం నవనీత చౌరం చౌరాంగణాన యదుకుల చౌరం. దొంగతనాల్లో కల్లా ఆరితేళ్ళ దొంగ అంట. బ్రజమడలు 84 క్రోసుల దూరం వ్యాపించి ఉంది. 12 వనాలు, మధువనం, తాళవనం, బేలావనం, బండేరు వనం, నిధివనం, మహావనం, ఇన్ని వనాలు 12 వనాల్లో పేరు పొందినాడు గజ దొంగలాగా. ఇంట్లో వాళ్ళు తిరగకుండా ఇంట్లో వెన్న దొంగ కాజేయడం.
రేపు చెప్తా ఒక స్టోరీ. ఇప్పుడు కథ ఇంతవరకు అయిపోయింది, లోకాలు ఆగిపోతాయి కాబట్టి. ఆ విధంగా మనం చిన్నప్పటి నుంచి పిల్లలు కనుక మంచి చెడు నేర్పుకుంటే, ఎట్లయితే ఆ భగవంతుడు నామాన్ని కొంచెం సేపు పలికి అతను దొంగవాడు కూడా, గజ దొంగ కూడా గొప్ప భక్తుల్లో ఎలా మారాడు, ఆ విధంగా మన మనస్తత్వం మార్పు వస్తుంది. అందుకనే చిన్నప్పటి నుంచి పిల్లలకి టీవీ రిమోట్లు ఇచ్చి 6 నెలల పిల్లప్పుడు అన్నప్రాసన అయిన కానించి చేతిలో ట్యాబ్ పెట్టేసి వాడేం కార్టూన్ చూస్తుంటే నోట్లో ఏది పెట్టేది వెళ్ళి కూడా తింటారు. అలా అలవాటు చేయదు పిల్లలకి. ఒకప్పుడు ఎలా పెట్టేవాళ్ళు, చందమామ రావే జాబిల్లి రావిడి పాడుకుంటూ చందమామ చూపిస్తూ గోరుముద్దలు తినిపిస్తూ భగవంతుని కథలు చందమామ కథలు చెప్తూ ఎన్ని రకాలుగా నేర్పించేవాళ్ళు అమ్మమ్మ నాయన. ఇప్పుడు అమ్మమ్మ లేదు, నాయనమ్మ లేదు. ఇప్పుడు అంటే కొత్త సిస్టమ్. హాస్పిటల్లో డెలివరీ అయితే అమ్మ నాన్న ఉండొద్దంట, భర్తే ఉండాలి. పిల్లలు పెద్ద పెరిగిన దాకా మీరు 2 నెలలు ఉండిపోతే తర్వాత పిల్లల్ని వాళ్ళు ఎలా పెంచాలి కాబట్టి భర్తే ఉండాలంట. మొన్న ఒక అమ్మాయి డెలివరీ అయితే మా అమ్మాయి ఫ్రెండ్ చాలా పిల్లలు పుట్టాను. వాళ్ళు చెబుతున్నారు ఎట్లున్నారు, ఎవరున్నారు వాళ్ళ అమ్మ ఉందంటే ఇప్పుడు ఆ సిస్టమ్ లేదమ్మా, భర్తలు ఉండాలంటే దగ్గర. అమెరికా పద్ధతి అన్నమాట. కనుక తల్లిదండ్రి మొదట గురువులాగా పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పాలి. నేర్చుకోలేదు, మనము పెద్దాళ్ళం అయిపోయాము. కానీ మన జీవితంలో ఎవరైనా భక్తులు ఎదురయ్యారు. ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి, ఆ భక్తుల ద్వారా మంచి చెడు తెలుసుకొని మనం మారాలి. ఆ భక్తులు చెప్పిన ఇటు వదిలేస్తే ఉపయోగం. ఇది హృదయంలోకి తీసుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే భక్తులే వ్యాపారం చేయడానికి రాదు మన దగ్గరికి, అమ్ముకోవడానికి రారు. దేనికి వస్తారు భక్తులు మన దగ్గరికి? ఇవ్వడానికి వస్తారు, భక్తిని ఇవ్వడానికి వస్తారు, భగవంతుడిని మనకు అందించడానికి వస్తారు. ఎలా? నామ రూపంలో, భాగవత రూపంలో, భగవద్గీత రూపంలో మనకు అందించడానికి వస్తారు భక్తులు. వాళ్ళకి ఏమి స్వార్థం ఉండదు, మన నుంచి ఏమి ఆశించరు. అలాంటి భక్తుల మాట ఎప్పుడైతే వీళ్ళని మనం ఆచరిస్తామో మనం బాగుపడతాం. భాగవతం 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 అంటే బాగుపడిపోతాం. నాకొద్దు అంటే మనం బాగుపడము. ఈ విధముగా ఈ భగవద్గీతలు కూడా గురు శిష్య పరంపర స్వతంత్ర ఇవ్వడం లేకుండా భగవద్గీతను అర్థం చేసుకోగలిగే భాగ్యవంతులైతే సమస్త వేదాల జ్ఞానాన్ని, ప్రపంచ శాస్త్రాన్ని అర్థం చేసుకునే వాళ్ళు వస్తారు. ఒక్క భగవద్గీత కనుక అర్థమైతే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు, సమస్త శాస్త్రాలు అర్థం చేసుకున్నంత జ్ఞానవంతులు అవుతారు. ఇది ఒక్కటి అర్థమైతే. అందుకనే భగవద్గీతలో శ్లోకాల పారాయణ చేయడం కాదు ఎవరికి వాళ్ళు, గురువు ద్వారా వినాలి. విన్నాకనే భగవద్గీత అర్థమవుతుంది. సొంతంగా చదివితే జీవితం మొత్తం చదివినా కూడా అర్థం కాదు. కనుక భగవద్గీత ఎవరైతే చదువుతారో ఆ పాఠకులు భగవంతుడే అయిన దేవదేవుడైన శ్రీకృష్ణ భగవంతుడు ప్రత్యక్షంగా పలకబడిన కారణం ఇది పరిపూర్ణ విజ్ఞానం. అంటే దీంట్లో విజ్ఞాన శాస్త్రం అంటున్నారు. పరిపూర్ణం అంటే అన్ని కూడా ఇందులోనే ఉన్నాయి. మానవ జీవితానికి సంబంధించిన మాన్యువల్ బుక్ అన్నమాట ఇది. దీంట్లో మనకు తెలియజేసే విషయాలు మొత్తం మానవ జీవితానికి సంబంధించినవి. అందుకనే అర్జునుడు అక్కడ కూర్చోబెట్టి భగవంతుడు చెప్పాడు, కురుక్షేత్ర యుద్ధంలో భగవంతుడు అర్జునుడి పక్షంలో ఉన్న కారణంగా ఇది ధర్మక్షేత్రే కురుక్షేత్రం. అంటే అది అనాది కాలం నుంచి కూడా ధర్మ కార్యాలు చేసే స్థలం అది కురుక్షేత్రం. కనుక అక్కడ అధర్మం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. కనుక ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత ఉత్సవ అంటున్నాడు. ధృతరాష్ట్రుడికి కూడా తెలుసు, కానీ కడుపులో ఏమి కోరుకుంది? ఆ ధర్మక్షేత్రం. కానీ నా కొడుకులు చేసే తప్పులే. కానీ ఈ సంజయుడి నోటి వెంట నీ కొడుకులకు చాలా బలం ఉందని గెలుస్తాడని అంటాడని ఆశిస్తున్నాడు. కానీ సంజయుడు అలా ఎందుకు చెప్తాడు? జరగబోయేది ఏంటి ఆయనకు తెలుసు. లేదంటే ఎక్కడో ఢిల్లీలో హస్తినాపురంలో ఉండి 180 కిలోమీటర్ల అవతల కురుక్షేత్రం జరిగే యుద్ధాన్ని భవనంలో హస్తినాపురం ఢిల్లీలో కూర్చొని ఇంట్లో కూర్చొని చూసి ఎలా చెప్పగలుగుతున్నాడు ధృతరాష్ట్రుడికి? దూరదృష్టి ఎవరిచ్చారు ఆయనకి? వ్యాసదేవుడు ఇచ్చాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి నువ్వు ఇక్కడ కూర్చొని పుత్ర సమానుడు అనమాట వ్యాస భగవానుడికి. నువ్వు ఇక్కడే కూర్చొని చూడు, సంజయుడికి నేను దివ్య దృష్టి ఇస్తాను, నీకు ఇస్తానన్నాడు. ధృతరాష్ట్రుడికే కళ్ళు ఇస్తానన్నాడు వ్యాసదేవుడు. నాకు వద్దు అయ్యో అన్నాడు. ఎందుకు వద్దన్నాడు? ఎడుగు తిరిగి తన కొడుకులు చేసే తప్పులే, వాళ్ళందరూ చేస్తే 100 మంది కొడుకులు చూడలేదు కన్న తండ్రి మనసుగా. అందుకని నాకొద్దు, సంజయుడికి ఆయన చూసి నాకు చెబుతాడా? విద్యనే తట్టుకోలేరు తల్లిదండ్రి బిడ్డలు నాశనానికి, చూస్తే గుండె పగిలిపో. ఇన్ని కారణాలు ఉన్నవి. కనుక ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ అంటున్నాడు. వాళ్ళు తమ్ముడు కొడుకుని కూడా అంటారు, పాండవులు అంటున్నాడు.
నా మాటల్లోనే స్వార్థం కనపడుతుంది. కనుక పాండవులు ధృతరాష్ట్రుల పుత్రులు అంతా కూడా ఒకే వంశం, ఒక అన్నదమ్ముల పిల్లలే కదా, కానీ వేరుపరిచాడు. అంటే ఆ స్వార్థాన్ని మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నాడు. కానీ అక్కడ ఎవరున్నారు? స్వార్థం అనేది ఏంటి? అంటే కృష్ణ ఉన్నాడు. స్వార్థం ఏంటి? కలుపు మొక్కల్లాగా. మనకి క్లాస్ లో కూడా రైతులు ఉన్నారు చాలా మంది. పొలంలో కలుపు మొక్కలు పంట వస్తుందో సరిగ్గా, అన్ని కలుపు గింజలు, వరి పొలంలో కలుపుంటే ఆ కలుపు గింజలు కూడా వచ్చేసి బియ్యంలో అన్ని ఏమంటారు, ఏదో పేరు ఉంటుంది కదా, కల్చర్ లో ఏదో అంటారు. కలిసి కొన్ని గింజలు బియ్యం గింజలు, కొన్ని ఎర్ర గింజలు, కొన్ని నల్ల గింజలు అయ్యి అన్నీ వస్తాయి. అట్లా కల్తీ బియ్యం. అట్లే కలుపుంటే పంట కూడా సరిగ్గా దిగుబడి కూడా రాదు. గడ్డి ఎక్కువ బలంగా పెరుగుతుంది, పంట తక్కువ ఉంటుంది. అందుకని భక్తులు తక్కువ ఉంటారు, భక్తులు గారి వాళ్ళు ఎక్కువ ఉంటారు ప్రపంచంలో. గడ్డి గారికి ఏ బలం అయిపోయినా ఏపుగా పెరిగి పీకి మనాడు చచ్చిపోతున్నారు. ఆ గడ్డి దున్నలేక పీకలేక 8 మంది కూలీలను పెట్టి ఎంత చేసినా బాట్ల. అదే మొక్కలకి బలం వేసి అది చేసి ఇది చేసినా కూడా ఎదగట్లేదు. అట్లే భక్తి కూడా చాలా తక్కువ వస్తుంది మనకి. ఎందుకు? కలుపుకి బలం ఎక్కువ వచ్చినట్టే అన్యాయం ఎక్కువగా, ఈ కలియుగంలో అధర్మం అన్యాయం ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకని భక్తులకు ఎన్నో ఆటంకాలు కష్టాలు వస్తాయి. వచ్చినా సరే భగవంతుడు వదలకుండా ఎవరైతే పట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా భగవంతుల్లో కనిచేస్తారు. వాటికి భయపడి వదిలే వాళ్ళు కనుక కలుపు మొక్కల వంటి దుర్యోధనుడు, ఈ దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని వీళ్ళందరినీ కూడా ఏరి పారేయడానికి అక్కడ వ్యవసాయ క్షేత్రం, ధర్మక్షేత్రం అయిన కురుక్షేత్రం. క్షేత్రం అంటే వ్యవసాయం. ఆ క్షేత్రం ఎవరు నిలబడి ఉన్నారు అక్కడ? యథాయథాహి ధర్మశ కృష్ణ భగవానుడు నిలబడి ఆ వ్యవసాయ క్షేత్రంలో కలుపు మొక్కలు లాంటి వాళ్ళు ఏరి పారేయడానికి దాన్ని నిశ్చయించాడు. కనుక ధర్మానికి తండ్రి అయిన శ్రీకృష్ణుడి నుంచి ఉన్న కురుక్షేత్రంలోని ధర్మక్షేత్రం నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్ర తనయులు పెరికి వేయబడతారని, ధర్మరాజు లాంటి పరమ ధర్మయుతులు భగవంతునితో సుప్రతిష్ట పడించబడతారని మొదటే ఊహించబడింది. చారిత్రక వైదిక ప్రాముఖ్యంతో పాటుగా ధర్మక్షేత్రం కురుక్షేత్రం అనే పదాలకు విశేష అర్థం ఉంది. కలుపు మొక్కలు పెట్టుకుంటే పంట గింజలు నాటుతారు ఎవరన్నా. ఆ కలుపు మొక్కలు బీకేసి ఆ సింహాసనం మీద ధర్మరాజు లాంటి ఒక ధర్మయుతుడిని ప్రతిష్ఠ చేయడానికి శ్రీకృష్ణ భగవానుడు ఆ యుద్ధరంగంలో నిలబడి. 2వ శ్లోకం. సంజయ ఉవాచ దుష్ట్వా తుం పాండవానీకం చూడం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు పలికెను, ఓ రాజా, ఎవరు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు, పాండు తనయుల ద్వారా ఊహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును చూసిన తరువాత రాజైన దుర్యోధనుడు తన గురువు దగ్గరకు వెళ్ళి ఈ మాటలు పలికెను. ఇప్పుడు వివరణిస్తున్నాడు. ధృతరాష్ట్రుడు పుట్టుకతోనే గుడ్డివాడు, కానీ దురదృష్టవశాత్ అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. భౌతికమైన దృష్టి భౌతికమైన లాభాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక దృష్టి ఆత్మకు లాభాన్ని ఇస్తుంది. భౌతికంగా మనం ఎంత నిద్రపోయినా, ఎంత డబ్బు కూడా పెట్టినా, ఎన్ని పదవులు పొందినా, ఎంత పేరు ప్రతిష్ట 100 కోట్లున్నా కూడా ఆధ్యాత్మిక దృష్టి లేకపోతే అది సర్వనాశనమే. చనిపోయాక దేనికి ఉపయోగపడినవి అవన్నీ. అది ఆధ్యాత్మిక దృష్టి ఉంటే శరీరం కోసం ఇవన్నీ పదవులు, డబ్బులు, పేరు, ప్రతిష్ట, సుఖము, భోగాలు అన్ని అనుభవిస్తూ కూడా ఆత్మ కోసం కూడా టైం కేటాయిస్తారు. తెలివి కలిగి ఆత్మకు టైం ఇవ్వకుండా ఉన్న సమయం అంతా శరీరానికి చూసుకుంటే అది మూర్ఖత్వం అంటుంది శాస్త్రాలు. కనుక ఇక్కడ ఏం చెప్తున్నారు? దురదృష్టవశాత్ అతనికి ఆధ్యాత్మిక దృష్టి అంటే ఇప్పుడు నా కొడుకులు తప్పు చేస్తున్నారు, భోగాలు అనుకుంటున్నా రాజ్యాన్ని వెళ్తా అనుకుంటున్నాడు. సచ్చినాక వాళ్ళు నరకానికి శిక్ష పడాలని తెలియటం లేదు. అంతే కదా, మానవ శరీరం ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్తాము, ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ బ్రేక్ చేసి కారు నడిపితే ఏమవుతుంది? యాక్సిడెంట్ అవుతుంది, పెనాల్టీలు పడుతుంది, శిక్ష కూడా పడుతుంది. అదే టైంలో రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు బండ్లు ఆగాలి, గ్రీన్ సిగ్నల్ పడితే వెళ్ళాలి. ఆ గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు తక్షణ ఒక గేదె ఒక ఆవు రోడ్డు మధ్యలోకి వచ్చేసి దాన్ని శిక్షిస్తాను. ఎందుకంటే సిగ్నల్స్ మీకు తెలియదా అని. అది పశువు, దాని రూల్స్ తెలియవు. 84 లక్షల జీవరాశిలో ఓన్లీ మానవులకు మాత్రమే రూల్స్ లేవు, ఇక ఏ జీవితం కూడా లేదు.
కానీ ఎంతమంది ఆ రూల్స్ పాటిస్తున్నారు? కీల ప్రభుపాదుల వారు చెప్తారు, పొద్దున్నే లేవాలి, ఖచ్చితంగా జపం చేసుకోవాలి అని. ఎంతమంది పాటిస్తున్నారు మానవుల్లో? కనుక రూల్స్, మనం ఎప్పుడైతే రూల్ ని బ్రేక్ చేస్తామో పనిష్మెంట్. అట్లే మానవ జన్మలో మనం మన ఇష్టం వచ్చినట్టు బతికే రూల్స్ అవి పట్టించుకోకుండా దానికి ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. అది ధృతరాష్ట్రం తెలియటం లేదు. మామూలుగాను కళ్ళు కనపడవు, ఆధ్యాత్మిక దృష్టి అంతర్దృష్టి కూడా లోపించింది. కనుక రాబోయే జన్మ వాళ్ళకి ఎంత ఘోరంగా వస్తుంది, చచ్చినా వాళ్ళు నరకానికి ఎన్ని బాధలు పడాలనేది తెలుసుకుంటే కొడుకుల మీద ప్రేమతో ఇప్పుడే నాయన తప్పు చేయగా, అక్కడ భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, మనం చేసే మంచి పనికి పుణ్యలోకాలు స్వర్గలోకాలకు వెళ్ళి సుఖాలు అనుభవించడం ఎంత నిజమో, చేసిన తప్పుకి పాపానికి నరకానికి వెళ్ళి శిక్షలు పట్టడం కూడా అంతే ముఖ్యము, అంతే తప్పదు అని నేర్పించి కొడుకు మార్చాడు. అందుకని అతనికి ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించి పుట్టుకుంటే ధర్మాత్ములైనట్టు పాండవులతో వారు ఉడంబడికి ఏనాడు రాలేరు అతను నిశ్చయంగా చర్చించుకున్నాడు. అంటే వీళ్ళే ధర్మాత్ములు, పాండవులు కొడుకు దుర్మార్గులు, స్వార్థం, అసూయ, ద్వేషం నిండిపోయి ఉన్నాడు. అందుకనే మనకి ఏదైనా సరే భక్తిలో ఉపయోగించవచ్చు, కోపాన్ని కూడా భక్తిలో ఉపయోగించవచ్చు. ఎలా ఉపయోగించవచ్చు? కోపాన్ని భక్తులు ఎలా వాడచ్చు అంటే, కోపాన్ని ఎలాంటి హనుమంతుడు వాడిని, హనుమంతుడు చూసి రావడానికి వెళ్ళాడు, కానీ ఏం చేశాడు? సీతమ్మను కనుక్కున్నట్టు కాల్చి వచ్చాడు. ఎందుకు? లక్ష్మీదేవి, సీతమ్మ తల్లి అంటే లక్ష్మీదేవి, ఆ తల్లినే తీసుకొచ్చి ఇక్కడ ఇంటి శల్యం అయిపోయింది, జుట్టు జడలు కట్టిపోయిన ఇట్లా చేస్తావా అని లంకనే కాల్చి వచ్చాడు. కోపం సరియైంది, రాముడే శిక్షించలేదే. అట్లా భక్తుల కోపాన్ని కూడా భగవంతుని సేవలో వాడవచ్చు. కానీ పక్క భక్తుల మీద వాడితే ఏమవుతుంది? భక్తి మొత్తం నాశనం అవుతుంది. స్వార్థాన్ని అయినా సరే అన్ని కూడా. అసూయ ఇంకా చాలా డేంజర్. అసూయతో ఉన్నామనుకోండి, ఇప్పుడు నేనున్నా ఆమెను బాగా పొగుడుతున్నా, ఈమె కోపం వస్తుంది. అసూయ ఏమవుతుంది? అసూయతోటి చచ్చిపోతాం, రగిలిపోతా, అయిపోతా. అదే తలుచుకొస్తా ఉంటారు, మనమల్ని బాగలేదు, నన్ను బాగలేదు. అసూయతోటి ఏమవుతారు? చనిపోయి పాముల చెడులకు. చాలా ఇంపార్టెంట్ తెలుసు. అందుకని అసూయ ద్వేషానికి మనం బయటపడాలి. కనీసం మనం వేరే వాళ్ళని ప్రేమించలేకపోయినా, మంచిగా ఉండలేకపోయినా ద్వేషించడం. ఈ శ్లోకాలు పారాయణ చేస్తే ఇవన్నీ ఎలా అర్థమవుతాయి? చదువుకుంటే వెళ్ళిపోతాం, సంస్కృతిలో ఉంటాయి. అందుకనే చదవడం నేర్చుకోవాలి, వినడం నేర్చుకోవాలి. అప్పుడు క్రమక్రమంగా మనలో ఉన్న చెడంతా మన వదిలి పారిపోతుంది. స్వచ్ఛంగా అయిపోయాక నరక లోకాలు కలగకుండా వైకుంఠ లోకాల్లో ప్రవేశం జరుగుతుంది. కనుక పాండవ సేన చూసిన తర్వాత సేనాధిపతి ద్రోణాచార్యుడి దగ్గరకు వెళ్ళారు. అందుకే సంజయుడు రాజుగా అన్నాడు, దుర్యోధనుడు రాజుగా చెప్పినప్పటికీ పరిస్థితి తీవ్రతను బట్టి స్వయంగా సేనాధిపతి దగ్గరకు వెళ్ళవచ్చు. దుర్యోధనుడు రాజు, ద్రోణుడు సేనాధిపతి. ఎందుకు వెళ్ళాడు? చిన్న ఆయన దగ్గరికి పిలిపించుకోవాలి కదా. ఎందుకంటే ఆయన అదే నా దగ్గరకు వచ్చాడు అంటే ఎంత గౌరవిస్తుంది మనం అని ఇంకా ఉత్సాహంగా యుద్ధం చేసి పాండవులు చంపేయాలి. అందుకని ఆయన సంతోషపెట్టి, ఇది రాజకీయ చర్య. ఎలా అంటే మనకు తెలుసుకోవచ్చు, రాజకీయ నాయకులు ఓట్లప్పుడు మన ఇళ్ళకి వచ్చి దండాలు పెట్టి టింపిని ఎత్తున్న పిల్లలు పెట్టబెట్టి ముద్దులు కూడా ఆడతారు. ఎందుకు అవసరం? అబ్బో మా పిల్లలకు ముద్దులు పెట్టాడు మంత్రి వచ్చి, నేను టీడీకే చేయాలండి, ఏది ఉంటే చేస్తాను ఏ వాడల్లో కన్నా పోయి. అదే విధంగా ఈ రాజకీయ యాత్రలో చతురత అంట, తెలివితేట. నాకు 3వ శ్లోకం, ఈ రోజు ఇంకా 2 శ్లోకాలు చెప్పి ఆపేస్తాను, ఇవి చాలా చిన్నగా ఉన్నాయి. పశ్యైతాం పాండు పుత్రాణం ఆచార్య మహతీం చము చూడం ద్రుపద పుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధి కుశలుడైన శిష్యుడు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయడం పాండు సుగ్రస్త గొప్ప సేనను చూడము. ఇక్కడ ఎవరున్నారు? పాండవులు ఉన్నారు, కౌరవులు ఉన్నారు. మధ్యలో ద్రుపదుడు ఎందుకు వచ్చాడు? ద్రోణుడితో ఆయన ఎందుకు గుర్తు చేస్తున్నాడు? ఎందుకంటే ద్రోణాచార్యుడికి ద్రౌపదికి మధ్య శత్రుత్వం ఉంది, వాళ్ళిద్దరికి పడదు. ముందు ఇద్దరు స్నేహితులు ఒకే గురుకుల్లో చదివారు, తర్వాత ఒక విషయం కాడ తేడా వచ్చింది. అవన్నీ మనం రాబోయే రోజులు తేడా వచ్చి ఆ కోపంతో ద్రౌపదుడు ఒక యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే యజ్ఞకుండలోంచే ద్రౌపది దుష్టత్యుమ్నుడు వచ్చాడు. యజ్ఞకుండలోంచి వచ్చింది ద్రౌపది, పాండవులకు ఇచ్చాడు.
వాళ్ళ బావమరిది ద్రుపదుడు కొడుకు. కానీ నాకు విద్య నేర్పమని ఎవరి దగ్గరకు వచ్చాడు? ద్రోణుడి దగ్గరికే వచ్చాడు. ఒక బ్రాహ్మణుడు ఏం చేయాలి? శత్రువు కొడుకు వచ్చినా సరే తనకు వచ్చిన విద్య నేర్పాలి, లేకపోతే వాడు బ్రాహ్మణత్వం కంటే కలుగుతుంది. కాబట్టి ఒక్కొని నేర్పించాడు. ద్రుపద పుత్రుడని గుర్తు చేసి ఆ ద్రుపదుడు నీ శత్రువు కొడుకు, సైన్యం ఎంత బాగంటే ఆయన పాత పగని పైకి లాగి రెచ్చగొడుతున్నాడు దుర్యోధనుడు. అర్థమైంది కనుక దుష్టజమును పాండవుల పక్షం వహించాడు. ద్రోణాచార్యుడు నేర్చిన విద్యతో అతను సేనావిధం రచించాడు. కానీ ద్రోణుడు సావధానంగా ఉండి, అర్జునుడు అంటే చాలా ఇష్టం ఆ గురువుకి, మంచి శిష్యుడు. ఆ పక్షపాతి ఎక్కడ వాళ్ళని చంపకుండా వదిలేస్తాడో ఈ పాత పగలు గుర్తు చేసి ఆయన ఇంకా రెచ్చగొట్టడానికి దుర్యోధనుడు ప్రయత్నం చేస్తున్నాడు. తర్వాత అత్రసూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథ. ఇక్కడ ఈ సైన్యంతో భీమార్జునతో సమాయుద్ధం చేయగలిగే శూరులైన ధనుర్ధారులు చాలా మంది ఉన్నారు. యుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలైన వాడు అటువంటి మహాయోధులు కూడా భీముడితో అర్జునుడితో సమాన యుద్ధం చేయగలగా గొప్ప వీరులు ఉన్నారు. వాళ్ళ శక్తి కూడా తెలుసు కనుక మళ్ళీ మళ్ళీ కూడా వాళ్ళకి ఆయన్ని హెచ్చరిస్తున్నాడు. దుష్టకేతు కితాన కాశీ రాజశ్చ వీర్యవాన్ పురుజిక్కుంతి భోజశ్చ శైవ్యశ్చ నరపుంగవ. వీళ్ళ పేర్లు చెబుతున్నారు ఇక్కడ. దుష్టకేతువు, చేకితనుడు, కాశీరాజు, పురుజిత్తుడు, కుంతిభోజుడు, శైపుడు వంటి శూరులైన మహాయోధులు కూడా ఉన్నారు. ఇవన్నీ ఎందుకంటే కొంతమంది దీన్ని కల్పిత కథగా అంటారు. ఇదేదో భారతం కట్టు కదా, నిజంగా జరగలేదని. అందుకని ఇక్కడ పేర్లతో సహా కూడా మెన్షన్ చేశారు. అందుకని ఇది భగవద్గీత యథాతథం, భగవంతుడు చెప్పింది ఉన్నది ఉన్నట్టుగా ఉంటుంది. ఉదామన్యుశ్చ విక్రాంత ఉత్తమోజశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయశ్చ సర్వ ఏవా మహారథ. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, శక్తిశాలి అయిన ఉత్తమోజుడు, సుభద్రాతనుడు. ఎవరు సుభద్ర? ఎవరు? జగన్నాథ్ సుభద్ర బలదేవ్, శ్రీకృష్ణుడికి మేనల్లుడు, చెల్లెల కొడుకు మన్యుడు. ద్రౌపది కుమారులు ఉప పాండవులు అంటారు. వీళ్ళంతా కూడా ఉన్నారు. అస్మాకుంటూ విశిష్టాయే తాన్ని బోధా ద్విజోత్తమ నాయక మమ సైన్యత ప్రజ్ఞార్థాంతన్ బ్రవీమితే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలాన్ని నడపడానికి విశేషంగా యోగ్యులైన నాయకుని గురించి మీకు నేను చెబుతాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అశ్వత్థామ వికర్ణశ్చ సౌమదత్తి తదైవ చ. ఎల్లప్పుడు యుద్ధముల విజయాన్ని సాధించే మీరు, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు, సోమదత్తుని పుత్రుని భూరిశ్రవుడు వంటి వారు ఉన్నారు. అన్యేచ బహవ సూర మదర్దే తత్వ జీవిత నానా శస్త్రాః సర్వే యుద్ధ విశారద. దుర్యోధనుడు ఇంకా ఏం చెప్తున్నాడు? నా కొరకు తమ జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి సిద్ధమైన పలువురు ఇతర వీరులు కూడా ఉన్నారు. వారంతా రకరకాల ఆయుధాలను ధరించి యుద్ధ నిపుణులై ఉన్నారు. నా కోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ చెప్తున్నారు భాష్యంలో, జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి ఇతర వీరులు దుర్యోధనుడి కోసమే తమ జీవితాన్ని కూడా త్యాగం చేయడం. అంటే యుద్ధంలోకి వచ్చినాక ఎవరు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియదు. అంటే దుర్యోధనుడికి ప్రాణాలు కూడా ఇవ్వడానికి సిద్ధమైన వాళ్ళంతా యుద్ధానికి వచ్చి ఉన్నారు. కనుక ఇంకొక రకంగా చెప్పాలి అంటే, పాపాత్ములైన దుర్యోధనుడి పక్షంలో చేరిన కారణముగా కురుక్షేత్ర యుద్ధంలో వారంతా మరణించగలరు. అప్పటికే నిర్ణయించబడింది వాళ్ళ మరణం అంతా. మనం పాపం తరుకుంటే మనకు శిక్ష నిర్ణయించినట్టే. ఒకళ్ళ తప్పు చేస్తుంటే వాళ్ళ కొమ్ము కాశామనుకోండి, వాడితో కూడా మనం కూడా జైలుకెళ్ళాలి. అంటే మేము జైలుకి వాళ్ళు చిన్న తప్పే అనుకుంటే ఈ జైల్లో తప్పించుకోవచ్చు, ఇక్కడ పోలీసులతో తప్పించుకోవచ్చు, అక్కడ తప్పించుకోలేము. ఆ కోర్టులో ఖచ్చితంగా శిక్ష పడే తీరుతుంది. వాళ్ళంతా మరణించగలరు, అప్పటికే నిర్ణయించబడింది. కానీ దుర్యోధనుడు మాత్రము పైన చెప్పిన సంఘటిత మిత్రశక్తి వలన వీళ్ళంతా నాకున్నారు, నాకు బలం ఉంది కాబట్టి నేనే గెలుస్తాను అనుకుంటున్నాను. అధర్మం చేస్తున్నాను కానీ నాకు బలం ఉంది కాబట్టి గెలుస్తాను అనుకుంటున్నాను. ఈ కలియుగంలో ఏమనుకుంటారు? ప్రతి ఒక్కళ్ళు దుర్యోధనుడి లాగానే ఆలోచిస్తారు. కానీ
భగవంతుడు శాంక్షన్ చేయకుండా ఎంత బలవంతుడు కూడా ఏదో సామెత ఉంటుంది చూడండి, 100 గొడ్డలను తిన్న రాబందు కూడా ఒక గాలి వనకే చచ్చిపోతుంది. ఆ పశువులు తింటుంది, అవి 100 గొడ్లు కూడా తింటుంది, కానీ ఒక గాలి పనకే చచ్చిపోయింది. అట్లే అంట పెద్దల సామెత. ఆ విధంగా ఎంత గొప్ప బలవంతులు కావచ్చు, ఎంత గొప్ప పదవులు ఉండొచ్చు, 100 కోట్లు ఉండొచ్చు, ఆపగలరా? మన ఈ మధ్యనే కదా టాటా కూడా పోయారు, ఎందుకు రతన్ టాటానా, అతను పోయాడు. ఏం చేశారు? అతని శరీరాన్ని పుచ్చిపెట్టారు, కాల్చేశారు. వాళ్ళు పార్సీ జాతి, కాలుతారు పొడతారు. కాల్చేది ఒక రకము, కాలిస్తేనేమో బూడిదలాగా మారుతుంది శరీరం, పూడ్చిపెడితే మట్టిలాగా మారుతుంది, మట్టిలో కలిసిపోతుంది. వాళ్ళు పార్సీ జాతి వాళ్ళు మొక్కలు నరికి దానికి ఆబందులు చేస్తారు. అప్పుడు ఆ పక్షి యొక్క రెక్కలాగా మారుతుంది ఆ పేరు. కానీ దేహం మీద ఎంత వ్యామోహం మనుషులకి, ఓ మంచి మంచి అబ్బాయిలు కావాలి, మంచి మంచి అమ్మాయిలు కావాలి, మంచి మంచి తిండి కావాలి, ఏసీ కార్లు కావాలి. ఆ ఏసీ కారు నీకు చేతిలో పర్సెంట్ డబ్బులుంటే ఇక మనం ఎక్కడ ఆకాశంలో విమానంలో పోతున్నట్టు ఫీల్ అవుతాం. కానీ అదే కారు యాక్సిడెంట్ అయితే ఏమవుతుంది? ఒక్క నిమిషంలో ఆస్తులతో, బంధువులతో, కుటుంబంతో, పదవులతోటి, పేరు ప్రతితో సంబంధం కట్ అయిపోతుంది. ఆత్మ ఈ జన్మలో చేసిన కర్మానుసారం ఇంకొక జన్మకి శరీరం తీసుకొని వెళ్తుంది. లాస్ట్ శ్లోకం ఈ రోజుకి. కనుక దుర్యోధనుడు మాత్రం వీళ్ళ బలవంతుగా గెలుస్తా అనుకుంటున్నాడు. 10వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అపర్యాప్తం తద అస్మాకం బలం భీష్మాభిరక్షితం, పర్యాప్తం తదమే తేషాం బలం భీమాభిరక్షితం. మన బలం అపరిమితముగా ఉన్నది, మనం భీష్మ పితామహుడితో సంపూర్ణముగా రక్షించబడుతున్నాము. కాగా భీముడితో జాగ్రత్తగా రక్షించబడే పాండవ బలం పరిమితం చాలా తక్కువగా ఉంది. వాళ్ళదేమో 11 అక్షోహిణులు, వీళ్ళది 7 అక్షోహిణులు. రాబోయే శ్లోకాల్లో 7 అక్షోహిణి, ఒక అక్షోహిణికి ఎంతమంది సైనికులు ఉంటారు, ఎన్ని రథాలు, ఎన్ని గుర్రాలని తెలుస్తుంది. రేపు 11వ శ్లోకం నుంచి 20వ శ్లోకం దాకా చెప్పుకుంటాం మనం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే చెప్పొచ్చు. ఇవాళ 1 గంట సేపు అయింది, 7:45 నుంచి 7:45 నుంచి 8:45 గంట సేపు అయింది. అరే రేపు కూడా అంతే సేమ్ టైం. నేను దీంట్లో గూగుల్ మీట్ లో 8 అని పెట్టాను, కానీ 7:30కి ఆర్ట్ అయిపోయింది. 7:45కి మొదలవుతుంది రేపటి నుంచి కూడా. వచ్చే వాళ్ళంతా కూడా కొంచెం ముందే రావచ్చు. హరే కృష్ణ, అందరికి ధన్యవాదాలు. భగవద్వాణి శ్రీమద్ భగవద్గీతకి హరే కృష్ణ మంత్రం చేద్దాం. ఏమి ఆటంకం లేకుండా రోజు కూడా క్లాసు సజావుగా సాగాలని కోరుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ.